బంధువులారా, ఈవేళ ఒక్క జిల్లా నుంచి ఇంతమంది మీరందరూ ఇక్కడికి చేరి ఒక అద్భుతమైనటువంటి ఒక వాస్తవాన్ని మీరు చాటి చెప్తున్నారు. ఏమిటది? ఈవేళ మనందరికీ తెలిసిన వాట్సాప్. ఎందుకంటే అందరి చేతుల్లోనూ ఫోన్లు ఉన్నాయి, రకరకాల మెసేజెస్ వస్తుంటాయి, మనం ఎందరికో మెసేజ్లు పంపిస్తూ ఉంటాం. ఇలాంటివి మనిషిని తమ వైపు లాక్కుపోయే ఎన్నో విధానాలు మన చుట్టూ సమాజాన్ని పట్టి పీడిస్తుండే ఈ రోజుల్లో కూడా, అందులోనూ ఈవేళ ఆదివారం కాదు, పండగ రోజు కాదు, ఈవేళ వర్కింగ్ డే, ఈవేళ గురువారం, వారంలో మధ్య రోజు, ఇలాంటి రోజున ఈ సమయంలో ఇంతమంది మీరు ఇక్కడికి చేరి మీ అందరి యొక్క ప్రేమని, భక్తిని, ఉత్సాహాన్ని చాటి చెబుతూ మీరు ఒక సందేశం ఇస్తున్నారు సమాజానికి. వేళ ఏమిటది? ఆధునికంగా మమ్మల్ని పాడు చేసే ప్రయత్నాలు బయట నుంచి ఎన్ని జరిగినా అలాంటి వాటినన్నిటినీ కూడా ఎదుర్కోగలిగే ఒక రక్షణ కవచం మా చేతుల్లో ఉంది. అదే నామ సంకీర్తన. దాన్ని పట్టుకుని మేము దేన్నైనా ఎదుర్కోగలము. ఈ వాస్తవాన్ని మీరందరూ కూడా చాటి చెప్తున్నారమ్మా. లేకపోతే ఇంతమంది ఒక మహాసముద్రంలాగా ఈ సమయంలో మీరు కదిలి రావడం ఏమిటి మీ ప్రాంతాల్లోంచి? ఇది రాజకీయపు సమావేశం కాదు, సినిమా వాళ్ళ సమావేశాలు కావు, ఎవరికి పొట్లాలిచ్చి సీసాలిచ్చి లారీలు పెట్టి తీసుకొచ్చిన జనాలు కారు. ప్రేమతో వారి వారి యొక్క ఏర్పాట్లని వారు చేసుకుని చిన్న చిన్న మారుమూల గ్రామాల్లోంచి కూడా దైవం అంటే మా హృదయం, మా ప్రాణం, దానికి మేము కదులుతామని మీరు ఇంతమంది వేళ ఇక్కడికి వచ్చి నిరూపణ చేస్తున్నారు. ఇక్కడ సమాజానికి మీరు ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ మీరు ఇస్తున్నారు. ఇవాళ మా సమాజానంతటిని భగవన్ నామంతో మేము కాపాడుకుంటాము, మా సమాజానంతటిని భగవన్ నామంతో ఒక కుటుంబంలాగా మేము చేసుకుంటాము. అవునా కదా? చేసుకుందాం. అట్లాగే మనం ఒక భగవన్ నామంతో మనం అంతా కలిసి ఉండగలమా? లేమా? రామానుజాచార్య స్వామి 1000 ఏళ్ల క్రితం సమాజానికి ఇచ్చిన సందేశం ఇది. భగవంతుడి ముందర మనమందరము సమానము, మనమందరము భగవంతుడి యొక్క సంతానము కనుక మన మధ్యలో భగవంతుడి నామాన్ని చెప్పడానికి ఏ ఇతర అర్హతలు అవసరం లేదు. కావలసింది ఒక్కటే, భోజనం చేయడానికి అర్హత ఏమిటి? భోజనం చేయాలంటే అర్హత ఏంటండి? నీరు త్రాగాలంటే అర్హత ఏమి? దాహం. దైవాన్ని స్మరించాలంటే అర్హత ఏమి? ప్రేమ. అది ఒక్కటి చాలు. రుచి, శ్రద్ధ, ఇది ఒకటి ఉంటే వారెవ్వరైనా భగవంతుణ్ణి పాడటానికి, భగవంతుణ్ణి దర్శించడానికి, సేవించడానికి అర్హులే. ఇందులో ఏ రకమైనటువంటి అడ్డుగోడలు ఉండడానికి వీల్లేదని ఒక సమతా సందేశాన్ని 1000 ఏళ్ల క్రితం రామానుజాచార్య స్వామి ఈ సమాజానికి ఇచ్చారు. సుమారుగా 500-600 సంవత్సరాల కాలం అది సాగింది. తర్వాత రకరకాలైనటువంటి విదేశీ పరిపాలనలు ఈ జాతిని వారి యొక్క ఆ ఉక్కు పాదాల క్రింద తొక్కి పారవేయడం చేత మళ్ళీ వ్యక్తులందరూ కూడా వాళ్ళ ప్రభావానికి లోనయ్యి విడివిడిగా మారిపోవడం జరిగింది. అది సమాజంలో మేము కొనసాగనివ్వము, మేమందరం కలిసి ఉంటాము, దైవనామంతో మేమందరము మళ్ళీ కలిసే ఉంటాము, మా యొక్క శ్రద్ధని మేము కలిసి చూపిస్తామని ఈవేళ మీరందరూ ఇక్కడ చేరి, ఇక్కడ పాడి, ఇక్కడికి నడిచి మీ యొక్క ఉత్సాహాన్ని, మీ యొక్క భక్తిని మీరు నిరూపించుకున్నారు. బంధువులారా,
మన మనస్సులో శ్రద్ధ, ప్రేమ నిజంగా కలిగితే ప్రకృతి కూడా మనకి తోడుపడుతుంది, అనుకూలిస్తుంది. ఈవేళ మనం బయలుదేరినప్పటి నుంచి ఇక్కడ చేరేదాకా ఎండే లేదండి. మేము అనుకున్నాం ఎక్కడైనా కాస్త 4 జాగాలు పెట్టి అక్కడక్కడ వచ్చే వాళ్ళకి కాస్త పానీయాలు మరొకటో ఏదైనా అవసరం ఉంటే దాన్ని ఏర్పరిస్తే బాగుండునే అని. కానీ ఆ అవసరమే లేకుండా భగవంతుడే చక్కటి తన చల్లటి మేఘాలని పరిచి మనకి దాహం లేకుండా, అలుపు లేకుండా ఇంత దూరం ఇక్కడికి నడిచి చేరగలిగే అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు. ఇక్కడికి మనం అడుగుపెట్టి చేరిన తర్వాత మాత్రమే మేఘాలు తెరుచుకున్నాయి. మనం ఈ ప్రాంగణంలోకి ప్రవేశించిన తర్వాత మేఘాలు మెల్లిగా ఒక్కొక్కటి పక్కకి జరిగాయి. ఏమరా, మీరందరూ ఇంత దూరం నుంచి వచ్చి కలుస్తుంటే నేను మాత్రం కొంతసేపు మీతో పాటు ఉండదా అన్నట్టుగా సూర్య భగవానుడు కూడా తన ఒక వెచ్చటి కిరణాలతోటి మనందరితోటి కలిసి కాసేపు ఆయన కూడా ఈ సంకీర్తన మండలి సభ్యుడిగా చేరాడు. ఆయన మనందరం అదృష్టవంతులు అనుకుంటాడు.